అందరికీ నమస్కారము. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధరం నెల్లూరు మండలము నల్లేపల్లి గ్రామం నందున ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ నీలకంఠారెడ్డి గారి దగ్గర కొత్త విధానాన్ని అంటే కొత్త కషాయం అన్నమాట. ఈ ద్రావణం తయారీ పైన ఇక్కడ మనం డెమోలాగా చేయిస్తున్నారు. వారి మాటల్లోనే ఇది ఎందుకు ఎలా చేస్తారనేది తెలుసుకున్నాము. నీలకంఠన్న గారు, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు నీలకంఠారెడ్డి. ఇది అటవీ చైతన్య ద్రావణము. దీనికి ముందుగా 25 లీటర్ల నీరు పట్టే కుండ ఒకటి, ఆ తర్వాత గుప్పెడు అటవీ మట్టి 250 గ్రాముల రాగిపిండి, అంటే ఏకదళ బీజంతో సంబంధించిన గింజలు ఈ పొడి, ఇది 250 గ్రాములు. అదే ద్విదళ బీజ సంబంధపడిన పిండి ఓలో పిండి 250 గ్రాములు తీసుకున్నాను. ఆ తర్వాత దానికి తీపి పదార్థానికి గాను 50 గ్రాముల బెల్లం తీసుకోవడం జరిగింది. వీటినన్నిటినీ ఒకదాని వెనక ఒకటి అన్నిటినీ ఈ 25 లీటర్ల నీటిలో మట్టి కుండలో 10 లీటర్ల నీరు పోసి ఇందులో తయారు చేయు విధానం అండి. మొదటగా గుప్పెడు అటవీ మట్టిని ఇలా కుండలో వేసి సవ్య దిశలో బాగా కరిగేంత వరకు తిప్పేసి తరువాత ఏకదళ ధాన్యాల పిండి 250 గ్రాములు, దీన్ని బాగా కలిసేంత వరకు బాగా, ఇది ఏకదళ ధాన్యాలంటే రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి. వీటి పిండిని మనం సవ్య దిశలో బాగా కరిగేంత వరకు ఉండలు లేకుండా కలిపేసి, అదేవిధంగా నెక్స్ట్ ద్విదళ ధాన్యాల పిండి, అంటే ఇది పచ్చి శనగ పిండి కావచ్చు, అలసంద పిండి కావచ్చు, ఉలవ పిండి కావచ్చు. ఇది 250 గ్రాములు. దీన్ని బాగా కలియబెట్టి నీళ్ళలో ఉండలు లేకుండా నీళ్ళలో కలిసిపోయే విధంగా కలియబెట్టాలి. తర్వాత 50 గ్రాముల బెల్లాన్ని సూక్ష్మజీవులు యాక్టివేట్ అయ్యేదానికి ఇది ఒక స్వీట్. దీన్ని 50 గ్రాములు వేసి కలియబెట్టి ఇలా కలిసిపోయిన దీన్ని 7 రోజుల వరకు ఒక చెట్టు నీడన ఇలా ఉంచి 7 రోజులు తెల్లవారి సాయంత్రం ఇలా కలియబెట్టిన ద్రావణాన్ని ఒక పలుచని గుడ్డతో గాలి వెలుతురు తగిలే విధంగా దీన్ని ఇలా మూసి ఉంచాలి. ఇలా దీన్ని ఉదయం సాయంత్రం 2 సార్లు ఒక చేతితో కలయబెట్టాలి. ఇది జీవామృతానికి బదులుగా ముందు పేడ పంచతంతో పని లేకుండా రైతులకి అటవీ మట్టితో 15 సెంటీమీటర్ల అడుగులోనే ఉన్నటువంటి అటవీ మట్టిని ఒక గుప్పెడు తీసుకొని దాని నుంచి ఇవన్నీ పోసి తయారు చేసి రైతులకి అన్ని రకాల పంటలకి వినియోగించుకునేదానికి అనువుగా ఉంటుంది. కాబట్టి మా గౌరవ డిపిఎం సారు దీనిని మాకు సూచించడం జరిగింది. దీనిపైన మేము మొత్తగా ప్రయోగం చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలండి. అదేవిధంగానండి, మా కుటుంబీకులందరినీ కూడా చేర్చుకొని వాళ్ళకు కూడా మాతో పాటు ఇది తెలుసుకొని, నేను ఉన్నా లేకపోయినా మా పంటలకి
మరియు ఇతరులకు కూడా వాళ్ళు తెలియజేసేదానికి అవకాశం ఉండే విధంగా వాళ్ళను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క లైఫ్ టైం, దీని యొక్క ఎక్స్పైర్ ఏమంటే 21 రోజుల వరకు వాడుకోవచ్చు. తయారయ్యేది 7 రోజులకు తయారవుతుంది, 21 రోజుల లోపల వాడుకోవాల్సింది. దీని స్ప్రే అన్ని రకాల పంటలకి స్ప్రే చేసుకోవచ్చు. దీనిని మాకు తెలియజేసినటువంటి మా ఈవీసీ సార్ గారికి, అదేవిధంగా మా డిపిఎం సార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఎన్ఎఫ్ఏ మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.